హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీగా, సింపుల్గా, క్విక్గా అయిపోయే టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. ఇందులో సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇందులోనే పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎండుమిర్చీలు వేసుకోండి. ఈ టమాటా రైస్ లంచ్ బాక్స్లో చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఇలా పోపు వేగిపోగానే పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి. టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి ఒకసారి ట్రై చేసేయండి. ఇందులోనే కొంచెం శనగపప్పు, పల్లీలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. ఇష్టం తినలేని వాళ్ళు స్కిప్ చేయండి. బాగా కలుపుకోండి. ఇంట్లో కర్రీస్ లేనప్పుడు కూడా ఈ టమాటా రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. తొందరగా క్విక్గా అయిపోతుంది కాబట్టి వెంటనే చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి. ఈ ముక్కల పైనుంచి కొంచెం ఉప్పుని వేసుకోండి. కొంచెం కారం పొడి వేసుకొని ఈ ముక్కలని కదపకుండా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ముక్కలు అనేటివి మెత్తబడిపోతాయి. ఉప్పుకి కారానికి మెత్తబడి తొందరగా స్మాష్ అవుతాయి. చూడండి, ఇలా మెత్తగా అయిపోతాయి. 2 నిమిషాలు అయితే అయిపోయినాయి. గరిటెతో ఇలా ఒత్తేసుకోండి. ముక్కలు అనేవి తగలకుండా ఇవి స్మూత్గా పేస్ట్ లాగా అయిపోయి అన్నానికి పట్టేసుకుంటుంది. రుచి అనేది అన్నానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా స్మూత్గా అంతా కలిసిపోయినాక ఇందులో ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్ వలన టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ టమాటా ప్యూరీ అనేది టమాటాది అన్ని మసాలా దినుసులు అనేది దీనికి పట్టేలా, అన్నానికి పట్టేలా బాగా కలుపుకోండి. ఈక్వల్గా కలిసేలా కలుపుకోండి. అన్నం అనేది వేడి అవ్వాలి. వేడిగానే ఉంటుంది కాబట్టి తొందరగా కలిసిపోతుంది. ఒకవేళ సాయంత్రం మిగిలిన అన్నం ఉంటే కొంచెం ఎక్కువసేపు వేడి చేసుకోండి. దీన్ని ఎక్కువ టైం పడుతుంది. కొంచెం ఒక 2 నిమిషాలు అయితే ఆ మసాలా దినుసులు అనేటివి టమాటా పేస్ట్ అదంతా అన్నానికి పట్టే వరకు కొంచెం టైం పడుతుంది. వేడి అన్నం అయితే తొందరగానే పట్టేసుకుంటుంది. కొంచెం ధనియా వేసుకొని కలుపుకోండి. కొత్తిమీర వలన కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా వేసుకొని కలిపేసుకోండి ఒకసారి. అంతే అండి, చాలా టేస్టీగా, సింపుల్గా, తొందరగా అయిపోయే టమాటా రైస్ ఇది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఇలా పక్కకి సర్వ్ చేసుకుందాం. ఇలా టిఫిన్ బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళినా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా, చాలా చూడగానే తినాలి అనిపించేలా ఉంటుంది. చిన్నపిల్లలకి టిఫిన్ ఖాళీ చేసుకొని వచ్చేస్తారు వాళ్ళు. స్కూల్స్ టైంలో టైం ఉండదు కాబట్టి ఇలా సింపుల్గా అయిపోయే రెసిపీస్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఈజీగా అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి మీరు అందరూ.
ఇలా గార్నిష్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నచ్చితే రెసిపీ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.